ఆధ్యాత్మిక మానవతావాది తిరుగులేని న్యాయ కోవిదులు వ్యక్తి ఒకరే పార్శ్వాలు మాత్రం బహుముఖం న్యాయ పరిరక్షణ ఏకైక లక్ష్యం ఈ దిశలోనే జీవితాంతం నడిచారు అదే శ్వాసై గడిపారు వ్యతిరేక స్వరం ఎంత పెద్దదైనా చివరికి ప్రభుత్వమైన నమ్మిన సిద్ధాంతం కోసం తడబడింది లేదు ముంబైలో న్యాయమూర్తులు నివసించే ప్రాంతంలో తాను ఉండాలన్న కోరికతో 4వ తరగతి ఉద్యోగిగా జీవితం ప్రారంభమైంది సమున్నత వ్యక్తిత్వంతో భారత న్యాయ వ్యవస్థకే వన్నెలదే స్థాయికి చేరింది సహచరులకే కాదు ముందు తరాలకు ప్రేరణగా నిలిచింది జస్టిస్ కపాడియా పదవి విరమణ సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం జస్టిస్ సరోజ్ హోమీ కపాడియా భారత న్యాయ వ్యవస్థ గర్వించదగ్గ ముద్దుబిడ్డ సెప్టెంబర్ 29, 1947లో బొంబాయికి చెందిన ఓ నిరుపేద పార్సీ కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి రక్షణ విభాగంలో క్లర్క్, తల్లి గృహిణి. పేదరికం ధనానికే ఉంటుంది కానీ విలువలకు ఉండదని కపాడియా జీవితాన్ని ఆయన తల్లిదండ్రులు తీర్చిదిద్దారు. ఎవరి నుంచి సహాయం ఆశించవద్దని తండ్రి చెబితే జీవిత నైతిక విలువలను చిన్నప్పుడే తల్లి నేర్పిన పాఠాలతో ధర్మవిధిని కపాడియా సదా కొనసాగించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు బొంబాయిలో న్యాయమూర్తులు నివసించే నారాయణ్ ధోబోల్కర్ రోడ్డులోని రాకీ హిల్స్ దాటుతుంటే కపాడియాకు ఓ రకమైన ఉత్తేజం కలిగేది. ఎప్పటికైనా తాను ఈ ప్రాంతంలో ఉండాలని స్వప్నించారు. లక్ష్య సాధనలో తన కలల స్థాయినే మించిపోయారు. జస్టిస్ కపాడియా తన జీవితాన్ని 4వ తరగతి ఉద్యోగిగా ప్రారంభించారు. న్యాయవాదుల కేసులకు సంబంధించి దస్త్రాలు అందించే అబ్బాయిగా పనిచేశారు. సమయపాలనను పాటించడమే కాదు, అప్పగించిన పనిని ఏమాత్రం తేడా లేకుండా పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 4వ తరగతి ఉద్యోగిగా కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించారు. పేదల పక్షపాతిగా పేరుగాంచిన ఫిరోజ్ దమానియా వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన కపాడియా తనలోని ఉదాత్త భావాలకు మరింత మెరుగులు దిద్దుకున్నారు. కేసులకు సంబంధించి దస్త్రాలను సిద్ధం చేయడం సహా నేర్చుకోవడంలో మిగిలిన వారి కంటే ఎప్పుడూ ముందుండేవారు. 1974 సెప్టెంబర్ 10న బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చేరిన కపాడియా ఎన్నో కేసులను పేదల తరపున వాదించారు. బొంబాయిలోని ఉప్పుదిబ్బలో నివాసమున్న 3000 కుటుంబాలను ఖాళీ చేయించాలన్న అధికారుల ఆదేశాలను ఆయన హైకోర్టులో సవాల్ చేసి బాధితుల తరపున న్యాయ పోరాటం చేశారు. కపాడియా అందించిన ఆధారాలు, చేసిన వాదనలను హైకోర్టు అంగీకరించింది. అత్యవసర చట్టాల ప్రయోగంతో ప్రజల హక్కులను కాలరాయడం తగదన్న తీర్పు ఈ తరహా వివాదాలకు తిరుగులేని మార్గదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత 1991 అక్టోబర్ 8న కపాడియా బొంబాయి హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 1993 మార్చి 23న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1992 నుంచి 1999 వరకు ప్రత్యేక న్యాయమూర్తిగా, 2003 ఆగస్టు 5న ఉత్తరాంచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కపాడియా 2010 మే 12న ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవాది, న్యాయమూర్తిగా బాధ్యతలను 100% నెరవేర్చేందుకు జస్టిస్ కపాడియా తపించిపోయారు. ఇందుకోసం కోర్టు పనివేళల్లో అధికార ఆహ్వానాలకు ఆయన దూరంగా ఉండేవారు. ఇదే కారణంతో హైదరాబాద్ లో జరిగిన కామన్వెల్త్ న్యాయ సదస్సుకు జస్టిస్ కపాడియా హాజరు కాలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన కొన్నేళ్లకే వ్యవస్థగతంగా కొనసాగుతున్న లోటుపాట్లను పూర్తి స్థాయిలో సవరించారు. కేసు రిజిస్ట్రీలో ఏ న్యాయమూర్తి ముందుకు ఏ కేసు రావాలో తెలిపే సూచికలో ఏమాత్రం తేడా వచ్చినా ఆయన చేసే సమీక్షతో సిబ్బందికి చెమటలు పట్టేవి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రభుత్వానికి మింగుడు పడని ఎన్నో తీర్పులు, ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ కపాడియా విలువైన సూచనలు చేశారు. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పు మరొకరు ప్రశ్నించేదిగా ఉండకూడదని స్పష్టం చేశారు. నిద్రను కూడా హక్కుగా పరిగణించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఈ కోణంలోనే తప్పుబట్టిన ఆయన దాని అమలు సంగతి ఎవరు చూడాలనే విషయాన్ని ఆలోచిస్తే ఇలాంటి తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థ ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే తన సహచరులకు పరోక్షంగా లక్ష్మణ రేఖలు సూచించారు. People of this country do not have knowledge of the Constitution of India. I am sorry to say that. It is not applicable only to